మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు త్వరలో పనులన్నీ పూర్తి చేసి రైతు బజారును రైతులకు అప్పగించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దుకాణాలు దళారుల చేతులకు వెళ్లవద్దని, అర్హత కలిగిన రైతులకే ఇక్కడ కూరగాయలు అమ్ముకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. సైదులు అర్ధరాత్రి కూడా తీసుకెళ్లారు ఓట్లప్పుడు. చెప్పాను, ఎక్కడ చేసినా చేయకపోయినా కొత్తగా ఇళ్లు నిర్మాణం చేసుకున్నటువంటి పేదల దగ్గర మాత్రం మనం కంపల్సరీగా దృష్టి పెట్టాలి. సైదులు వాళ్ళకి కనీసం రాత్రులు పనిచేసుకుని రేతులు వచ్చినా ఇంటికి పోవాలంటే కూడా దారులు లేవు. కాబట్టి దయచేసి నువ్వు నేనేమనుకున్నా నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ డబ్బులు నువ్వే తీసుకోవాలని చెప్పాను. అదే రకంగా ఇది వైశాల్యంలో కూడా పెద్దది. విలీన పంచాయతీలు కూడా ఇప్పుడు వెంకటేశ్వర డివిజన్ గాని మన జగన్ డివిజన్లు గాని ఈ పక్క కొత్తగా కార్పొరేషన్ లో చేరినటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా రహదారులు ఉండవు. ఎక్కడెక్కడో నుంచో వచ్చి పొట్టకూటి కోసం మనం ఇళ్లు కట్టుకొని ఇక్కడ బతికేటటువంటి వాళ్ళకి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని అడిగి 100 కోట్లు తీసుకొచ్చాం. ఈ ప్రాంతాలకే ఎక్కువ నిధులు కేటాయించి అవుట్ కట్స్ లో ఉన్నటువంటి కాలనీ వాసులకు గాని పేదలు ఉండే దగ్గర ప్రధానంగా బాధ్యత తీసుకోమని చెప్పాం. రంజిత్ గారికి గాని అధికారులందరికీ వాళ్ళకి సంబంధించి SDRF ఎవరో వచ్చారు, అందుకని కమిషనర్ గారు రాలేదు. నేను మళ్ళీ ఒకసారి పంపిస్తాను మీ దగ్గరికి. మీ దగ్గర ట్యాక్స్ తీసుకొని రిసీట్ ఉంటేనే వాళ్ళు మీటర్ పెట్టడానికి వీలవుతుంది, లేకపోతే అది మనకు దొంగిల్లి కింద లెక్క. అథారిటేటివ్ ఉండాలి అని అంటే మున్సిపాలిటీ వాళ్ళు నీకు రసీదు ఇస్తే ఆ రసీదు తీసుకెళ్తే ఇస్తారు, అంతే కదండి. కమిషనర్ పంపిస్తా. న్యాయమైన వాళ్ళకి మంచి వాళ్ళకి అందరికీ మీటర్లు వచ్చేటట్టు చూడండి. మీకు అమ్మే వాళ్ళు అట్లా అమ్ముతున్నారు అంటున్నారు, కట్టబడింది.